హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను ఇంట్లో రాగి జావ చేశాను. మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో తీస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. ఫస్ట్ అయితే గిన్నెలో వాటర్ పోసుకొని ఇంకో బౌల్ తీసుకొని దాంట్లో రాగి పిండి వేయండి. ఇదైతే నేను లులులో రాగులు దొరుకుతాయి కదా, అవి తీసుకొచ్చి కొంచెం తడిగుడ్డతో తుడిచి పౌడర్ చేసుకున్నాను. మొలకలు కట్టించి కూడా తీసుకుంటే ఇంకా మంచిది, కానీ అవన్నీ ఇక్కడ కుదరవని చెప్పేసి ఇలా చేసుకుంటాము. గిన్నెలో కొంచెం వాటర్ వేసి కలిపేసి నీళ్ళు బాగా వేడెక్కిన తర్వాత ఆ కలుపుకున్నదంతా దీనిలో వేసేసుకోండి. క్వాంటిటీ అనేది ఏముండదండి. ఒక 3 పీపుల్కి చేస్తే ఒక 4 స్పూన్స్ అలా వేసుకుంటే సరిపోతుంది. ఒక లీటర్ పైనే వాటర్ పడతాయి. తర్వాత పిల్లలు కూడా తాగాలని చెప్పేసి నేను ఇలా కోకో పౌడర్ మిక్స్ చేశాను. కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ వస్తే ఇంకా బాగుంటుందన్నమాట. అందుకే కొంచెం కోకో పౌడర్ ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి, డ్రై నట్స్ ఉంటాయి కదా, అన్నీ కలిపి నేను ఇలా మిక్సీ పట్టి పెట్టుకుంటాను. అవి కూడా ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే పిల్లలు అవి సపరేట్గా తినరు కాబట్టి ఇలా జావలో ఇస్తే తాగేస్తారు. ట్రై చేయండి మీరు కూడా. పాలల్లో అంతా వేసేసి కలిపేసి ఇది బాగా ఉడికిన తర్వాత దీంట్లో వేసి కలిపేసుకోవాలి. కొంచెం పాలు, పచ్చి పాలు వేసాం కాబట్టి ఒక పొంగు రానిస్తే సరిపోతుంది. బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. లాస్ట్లో బెల్లం వేసుకోండి. నేనైతే నార్మల్ బెల్లమే వేస్తాను. ఇంకా బెల్లం పొడి కూడా దొరుకుతుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం అయితే చాలా టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఫ్లేవర్ కావాలంటే మీరు ఇలాచీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కోకో పౌడర్ యాడ్ చేశాను కాబట్టి ఇలాచీతో అవసరం లేదనమాట, అందుకే యాడ్ చేయలేదు. మీరు కోకో పౌడర్ యాడ్ చేయకపోతే ఇలాచీ యాడ్ చేసుకోండి. అంతే అండి. ఇలా కప్లోకి వేడివేడిగా తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వింటర్ కాబట్టి ఈవినింగ్ టైంలో లైక్ 4కి 5కి అలా ఒక మంచి డ్రింక్లా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.